హలో, ఎవరు కావాలండి? 1 minute. లలిత గారు, మీకు ఫోన్ వచ్చింది. హలో, ఎవరు? వాట్? ఆటో! 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 త్వరగా పోనీ, వచ్చే లెఫ్ట్ పోనీ. త్వరగా పోనీ. ఎందుకు ఆపావు? రెడ్ సిగ్నల్ పడిందమ్మా. అయిపోయిందమ్మా. అక్కడ పెట్టు. అటు బావగారు, జ్యోతి తల్లి లేని పిల్ల, కంటికి రెప్పలా చూసుకున్నాం. ఇప్పుడు కోడలుగా మీ ఇంట్లో అడుగు పెడుతోంది. జాగ్రత్తగా చూసుకుంటారు కదా? బావగారు, మీరింతగా చెప్పాలా? ఇన్నాళ్ళు కూతురనే 3 అక్షరాలు, ఇక నుంచి కోడలనే 3 అక్షరాలు అవుతాయే తప్ప మీ అమ్మాయికి ఏ లోటు రానివ్వను. చాలా సంతోషం బావ. పదండి పదండి, అప్పగింతలు అయిపోయేగా. ఇంకో 5 నిమిషాలు లేట్ అయితే దుర్మోత్సవం వచ్చేస్తుంది. పదండి. ఒక్క ఫోటో. అమ్మ ఆగమ్మా, పెళ్లి నుంచి తీస్తూనే ఉన్నావు. ఎక్కువ తీసామంటే అన్నం తగ్గిపోద్ది. అలాగా? అయితే మీ అద్దం మీ దగ్గర ఉంచుకోండి. తప్పుకోండి. బావగారు, మీరు అక్కపక్కనించండి. రెడీ? ఏమిటక్క ఏడుపు? ఊరుకో. ఏది ఒక్కసారి నవ్వు. ఆఖరి స్నాప్ తీసుకుంటాను. నవ్వాలి. ఎఫ్ఐఆర్ ఇదిగోండి సార్. స్టేషన్కి రిపోర్ట్ ఇచ్చింది ఎవరు? నేనే సార్. మీ పేరు? మధు. ప్రసాదరావు గారు మా చిన్నాన్న. ఈయనండి. ఇతను మా తమ్ముడు రవి, చనిపోయిన జ్యోతి భర్త. వీరు మా దూర బంధువు పోతురాజు గారని సంఘ సేవకులు. ఇంకా చెప్పాలంటే లోపల నుంచి సార్. ఇక్కడి నుంచే దూకి ఆత్మహత్య చేసుకుంది సార్ అని వాళ్ళు అంటున్నారు. అంతేనా? అవును సార్.
పెడతాను మమ్మల్ని వెళ్ళమండి బాబు మీకు దండం పెడతాను మమ్మల్ని వెళ్ళమండి బాబు. ఎవరు వాళ్ళు? జ్యోతి తండ్రి చెల్లెలు సార్. ఇన్స్పెక్టర్, వాళ్ళని వదలండి. జ్యోతి జ్యోతి అమ్మా తల్లి, నా బంగారు తల్లి, ఎంత పని చేసావమ్మా. ఈ దౌర్భాగ్యం తండ్రి ఏం పాపం చేశాడమ్మా, ఇంత శిక్ష వేశావు. ఈ నికృష్టుడు ఏం తప్పు చేశాడమ్మా, ఇంత దుఃఖం మిగిల్చావు. ఎందుకు వెళ్ళిపోయావు తల్లి? ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందమ్మా? లేదు నాన్న, అక్క చచ్చిపోలేదు, వీళ్ళే చంపేశారు. అవును, వీళ్ళే చంపేశారు. నువ్వే మా అక్కని చంపేశావు. నేను ప్రాణాలతో వదలను. నేను ప్రాణాలతో వదలను. వదలనా? ఇన్స్పెక్టర్, ఏకరేవే. సార్, ఇది ఆత్మహత్య కాదు, ఖచ్చితంగా హత్యే. వీళ్ళందరూ కలిసి మా అక్కని చంపేశారు. She has been murdered by this bastard. Please don't leave them. You should punish them, sir. Sir, మీకు దండం పెడతాను. Please don't leave them. జరిగింది ఏమిటో తేల్చి చెప్పడానికి పోలీసులు ఉన్నారు, చట్టాలు ఉన్నాయి. కంట్రోల్ యువర్ సెల్ఫ్. వేద సార్. పోస్ట్ మార్టం ఏర్పాటు చేయి. మీరు బాడీని తీసుకెళ్లొచ్చు. తిరుపతి మున్సిపాలిటీ పరిధి పోలీస్ స్టేషన్లో రికార్డైన కేసు నెంబరు 25/88 జ్యోతి అనబడే 23 సంవత్సరాల స్త్రీ శవాన్ని ఈ రోజు అనగా 30/6/88న పరీక్ష చేయడమైనది. మా పరీక్ష ప్రకారం ఆమె ఎత్తైన ప్రదేశం నుండి కింద పడడం వల్ల తలకు మెడకు బలమైన గాయాలు తగిలి మరణించిందని నిర్ధారణ చేయడమైనది. శవ పరీక్షకు 15 గంటల ముందు అనగా గత రాత్రి 8:30 ప్రాంతంలో ఆమె మరణం సంభవించి ఉండాలి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఆర్ఎంఓగా ఈ విషయం నిర్ధారణ చేస్తూ సర్టిఫై చేయడమైనది. అమ్మా లలిత, ఏమిటమ్మా అల్లరి? పుస్తకం ఇచ్చేయి. నాన్న, ఈ పుస్తకం ఇది చదవకూడదు నాన్న. ఏమ్మా, ఏం పుస్తకం అది? మహాపతివ్రత సతీ అనసూయ కథ. అది చదివితే తప్పే ఉందమ్మా, ఇచ్చేయి. ఇప్పటికీ దీనికి ఉండాల్సిన పాదచింతకాయ పచ్చడి లక్షణాలన్నీ ఉన్నాయి. ఇంకా ఇలాంటివి కూడా చదివి జీర్ణించుకుంటే రేపు మొగుడి చేతికి జుట్టిచ్చి, మహానుభావ, నన్ను పాల ముంచినా నీట ముంచినా నీదే భారం, నీ పాదదాసిని అంటుంది. మిస్టర్ ప్రసాదరావు, ఈ సంఘటన జరిగిన రాత్రి మీరు ఎన్ని గంటలకు ఇంటికి వచ్చారు? రాత్రి 10:30కు వచ్చాను సార్. అంటే 10:30కు ముందా, 10:30 దాటిన తర్వాత? ఖచ్చితంగా చెప్పలేను సార్. ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? బిజినెస్ పని మీద బెజవాడ వెళ్ళాను సార్. మీ కూడా ఎవరన్నా ఉన్నారా? మా బిజినెస్ మేనేజర్ ఉన్నాడు. మీ మేనేజర్ కూడా మీతో పాటు ఇంటికి వచ్చారా? లేదు, అతను ఇంటి దగ్గర దింపి వచ్చేసాను. శవాన్ని ముందుగా చూసింది మీరే కదా? అవును సార్. ఆ విషయాన్ని గురించి వివరంగా చెప్పండి. తప్పకుండా సార్. రాత్రి నేను ఇంటికి వచ్చేసరికి తలుపులన్నీ వేసున్నాయి. ఆ తర్వాత? అందరూ నిద్రపోతున్నారు అనుకుని కాలింగ్ బెల్ మోగించాను. ఎంతసేపటికి ఎవరో పలకపోయేసరికి 5 నిమిషాలు చూసి విసుకొచ్చి పెరటి వైపు వెళ్ళబోయాను. అక్కడ నా కాలికి ఏదో తగలడంతో ఉలిక్కిపడి చూశాను. అది నా కోడలు శవం సార్. అసలు మీరు పెరట వైపుకి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? వెనక వైపు గదిలో పని మనిషి అచ్చమ్మ ఉంది సార్. ఆమెను పిలవడానికి వెళ్ళాను. ఆమెను వీధి వైపు నుంచే పిలవచ్చు కదా? ఆవిడికి సరిగ్గా వినిపించదు సార్. సరిగా అంటే ఆవిడికి బిగ్గరగా పిలిస్తే గానీ వినిపించదు. ఇంత పెద్దింట్లో ఒకే ఒక పని మనిషి, అది కూడా సరిగ్గా వినపడిన మనిషి. చాలా బాగుంది. తర్వాత ఏం చేశారు? బిగ్గరగా పిలిచి ఆవిడని లేపాను సార్. ఆమె వచ్చి తలుపు తీసింది, మీరు లోపలికి వెళ్ళారు, అవునా? అవును సార్. ఆ తర్వాత మా అబ్బాయి కోసం వెతికాను. అబ్బాయి లేడు. వెంటనే మా మధు ఇంటికి ఫోన్ చేశాను. అక్కడున్నాడు. ఆ సమయంలో ఖచ్చితంగా అతను అక్కడే ఉంటాడని మీకు ఎలా తెలుసు?
మధు మా అన్న కొడుకు సార్. ఆ టైంలో రవి అక్కడికి తప్ప ఇంకెక్కడికి వెళ్ళాడు. యూ కెన్ గో. థ్యాంక్ యూ సార్. మీ పేరు? రవి సార్. సి మిస్టర్ రవి, జనరల్ గా ఎంత మంచి సంసార జీవితం అయినా భార్యాభర్తల మధ్య ఎంత అండర్స్టాండింగ్ ఉన్నా కొన్ని విషయాల్లో గొడవలు వస్తుంటాయి. ఉదాహరణకి స్మోకింగ్, డ్రింకింగ్, పేకాట, ఇంటికి ఆలస్యంగా రావటం, డబ్బు దోబరా చేయటం, ఇలాంటివి. Am I correct? ఎస్ సార్. ఇలాంటి వాటిలో మీరు ఏ విషయాల్లో గొడవలు పడుతుండేవారు? మా మధ్య అలాంటి గొడవలు ఏమి లేవు సార్. అసలు లేకుండా లేవుగా. అది నాకు Come on. నాకు కొద్దిగా తాగే అలవాటు ఉండేది సార్. అది ఆవిడకి ఇష్టం ఉండేది కాదు. ఆ రోజు అంటే మీ భార్య చనిపోయిన రోజున మీరేమైనా గొడవ పడ్డారు? అవును సార్. ఎక్కడికి బయలుదేరారు? నీకు చెప్పాలా? మీరు తాగడానికి వెళ్తున్నారు కదా? అవును. అయితే డాక్టర్ గారు చెప్పింది మర్చిపోయారా? మీరు తాగడం మంచిది కాదన్నారు. డాక్టర్లు అలాగే చెప్తుంటారు, నువ్వు తప్పుకో. వద్దండి, బయట తాగి మన పరువు బజార్లో పడేయొద్దు. మీకంతగా కావాలంటే ఇంట్లో కూర్చొని తాగండి. ఇంట్లో తాగాలో బయట తాగాలో నాకు బాగా తెలుసు. నన్ను వెళ్ళి నా మాట వినండి. తప్పుకోమంటుంటే బయటికి వెళ్ళడానికి వ్యతిరేకించడంతో ఆ మీద మీరు చేసుకున్నారు. ఆ దెబ్బ తగలకూడని చోట తగిలి ఆమె చనిపోయింది, అవునా? నో సార్, ఎంత గొడవ పడినా నేను ఎప్పుడు ఆమె చేసుకోలేదు సార్. నేను నమ్మను. ఆల్ రైట్.